పాకిస్తాన్ దేశం ప్రపంచం ముందు భిక్షాటన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ దేశ పౌరులు కూడా విదేశాలకు టూరింగ్, విజిటింగ్, వర్క్ పర్మిట్ల లాంటి వీసాల మీద వెళ్లి భిక్షాటన చేస్తున్నారు. ఇంకా చాలా మంది అడ్డదారుల్లో దేశాల్లో ప్రవేశించి అక్కడే బిచ్చం ఎత్తుకొని ఆ దేశాల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారు. అది గమనించిన చాలా దేశాలు ఇప్పుడు పాకిస్తానీలను తిరిగి వాళ్ళ దేశానికి పంపించేస్తున్నారు. మ్యూకాంగ్ చాలా మంది పాకిస్తానీలు సౌదీ అరేబియా వెళ్లి భిక్షాటనకు పాల్పడుతున్నారు. అంతేకాదు అలా వచ్చిన వాళ్లే శాంతి భద్రతలకు కూడా ముప్పు పెరిగిందట. అందుకే వారిపై సౌదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. గత 16 నెలల్లో సౌదీ అరేబియా మొత్తం 5033 మంది పాకిస్తానీ భిక్షాటనదారులను తిరిగి దేశానికి పంపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విషయాన్ని స్వయంగా పాకిస్తాన్కు చెందిన మంత్రి మొహసిన్ నఖ్వీ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ లెక్కల ప్రకారం జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు మొత్తం 5402 మంది పాకిస్తానీలు సౌదీ అరేబియా, ఇరాక్, మలేషియా, ఓమాన్, ఖతార్, యుఏఈల నుంచి భిక్షాటన చేసిన కేసుల్లో తిరిగి పాక్కు వచ్చారు. వారిలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్ కు చెందిన వారే. సింధ్ నుంచి 2795 మంది, పంజాబ్ రాష్ట్రం నుంచి 1437 మంది, ఖైదర్ పఖ్తూన్ఖ్వా 1002 మంది, బలోచిస్తాన్ 125 మంది, ఆజాద్ కాశ్మీరీ 33 మంది, ఇస్లామాబాద్ 10 మంది ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇటీవలి కాలంలో పాకిస్తానీ పౌరులపై వీసా పరిమితులను మరింత కఠినతరం చేసింది. యుఏఈ నుంచి సుమారు 58 మంది బిచ్చగాళ్లను వారి దేశానికి పంపింది. మొత్తం 369 మంది పాకిస్తానీలు ఇతర 5 దేశాలలో కూడా ఇదే కారణంగా అరెస్ట్ అయ్యారు.